మేడం ఇది ఏదైతే చాలా వరకు సెన్సేషనల్ అయింది. ఎందుకంటే చాలా వరకు ఎవరైనా గాని వ్యాపారంలో చూసుకుంటే బిజినెస్ మ్యాన్‌ల ప్రకారం చూసుకున్నట్లయితే డబ్బు గురించి ఆలోచిస్తారు. బట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ నడిపించే వాళ్ళు చాలా వరకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చదువు కోసం మాత్రమే ఆలోచించాలి. అలాంటి వాళ్ళలో ఇప్పుడు ప్రస్తుతం 'మోహన్ బాబు' కాంట్రోవర్సీ ఎక్కువైపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 10 మందికి చెప్పే ఆయన, ఒక నటుడు స్థానంలో ఉన్న ఆయన సో, ప్రస్తుతం కేసయితే ఆయనపై నమోదయింది. ఒక కిడ్నాపర్‌గా. చాలా వరకు చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా అవుతున్నాయి. సో, దాన్ని ఎలా చూడొచ్చు మనం అసలు? ఇది ఎప్పటినుంచో ఇలాంటివి జరుగుతున్నాయి ఆ కాలేజీలో. హ్మ్. అంటే కిడ్నాపే జరగాలని లేదు. ఫీజులు దోపిడీ గురించి సాక్షాత్తు వాళ్ళ అబ్బాయే మన కాలేజీకి చెడు పేరు వస్తుంది, మన కుటుంబానికి చెడు పేరు వస్తుంది అని వాళ్ళ మనోజు చెప్తే దాన్ని లక్ష్య పెట్టల. అవును. అతను ఇంట్లో చెప్పాడు వెళ్ళలేదు, బయటకు వచ్చి చెప్పాడు వెళ్ళలేదు. వీళ్ళ పందా వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. పైగా వీళ్ళకి వీటి పేరేంటి బౌన్సర్ల కల్చర్ బాగా ఎక్కువైపోయింది మోహన్ బాబు కుటుంబంలో. అవును. ఇప్పుడు ఇక్కడ కూడా కాలేజీ దగ్గర పిల్లలు సమస్యలు ఉన్నాయని విద్యార్థి సంఘాల వాళ్ళు ధర్నా చేయటానికని వెళ్తూ ఉంటే ఆ ధర్నా చేయడానికి వెళ్ళే వాళ్ళని కిడ్నాప్ చేశారు వీళ్ళు. ఆ స్టూడెంట్ లీడర్స్ని కిడ్నాప్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ స్టూడెంట్ లీడర్స్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళు భయపడిపోతారు, భయపడిపోతే ఈ యాజిటేషన్స్ ఆగిపోతాయి, ఆగిపోతే ఏం పర్వాలేదు అని అనుకున్నారు. ఉన్నారు కదా మనకి బౌన్సర్లు అని చెప్పి బౌన్సర్ల చేత కార్లలో అడ్డగించి బైకుల మీద వెళ్ళే వాళ్ళని కార్లతో అడ్డగించి వాళ్ళని తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లా చేయటము అనేది. ఇకపోతే మీరు అన్నారు మరి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా, ఎంత వ్యాపారమైనా ఇలా చేస్తే ఎలాగా అని. మరి కేవలం వ్యాపారంగా నిర్వహించబట్టే వాళ్ళు అన్నన్ని కోట్లు సంపాదించగలిగారు, అన్నన్ని ఆస్తులు కూడబెట్టగలిగారు. అంటే ఇటు వ్యాపారం ఉన్నప్పటికీ కూడా మీరు అంటారు కరెక్టే, నేను కూడా చెప్తా, మీరెవరండి మాకు నీతులు చెప్పడానికి అన్నట్లున్నారు ఆ తండ్రి కొడుకుల పద్ధతి. ఇప్పుడు అసలు మీరెవరు నన్ను అడగటానికి అని అడుగుతున్నాడు విష్ణు. మరి అలానే అంత బరి తెగించేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి, ఇంకా వాళ్ళ చట్టమే చూసుకోవాలి. ఇంతకు ముందు కూడా ఫీజుల వ్యవహారాలు, ఫీజు 500 రూపాయలు ఉంటే ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు కాదు, కాలేజ్ ఫీజులు వేరు, ఎగ్జామ్ ఫీజు వేరు. ఈ ఎగ్జామ్ ఫీజుకి ఫైన్ వేస్తున్నారు రోజుకి 500. అదే మరి కాల్ రికార్డ్ చేసి వినిపిస్తే మనకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 100 మంది పిల్లలు ఉన్నారండి, 100 మందిలో ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని కడతారు ఎవరైనా సరే. ఏం చేసైనా సరే ఒకవేళ ఏదైనా తాకట్టు బిందో అంత డబ్బులు లేకపోతే బిందో తెపాలో తాకట్టు పెట్టైనా ఎగ్జామ్ ఫీజు కడతారు పిల్లలకి. ఇప్పుడు కాలేజ్ ఫీజులే కట్టిన వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టుకుని ఉంటారా? కడతారు కదా. ఒకవేళ ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే ఒక 10 మంది కట్టలేదు అనుకోండి, ఏం కొంపలు అంటుకుపోతాయి చెప్పండి. రేపొద్దున వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత, వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు మీ దగ్గరే ఉంటాయి కదా. రైట్. అంటే దీన్ని కొంచెం ఓపిక పట్టడం అంటారు. వాళ్ళకి అసలు వాళ్ళ తండ్రి కొడుకులకి ఆ ఓపికే లేదు, ఆ సహనమే లేదు. అసలు వీళ్ళు నన్ను అడిగితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి పనికిరారు. అంటే ఇక్కడ మోహన్ బాబు ఒక్కడే అనుకోవచ్చు కదా మేడం, ఎందుకంటే సినిమా ఆఫర్లు రాలేకపోవడంతో ఈ బిజినెస్ వైపు వెళ్ళి మీరు ఏమన్నా చెయ్యండి, మోహన్ బాబు గారి హయాంలో ఉన్నన్ని రోజులు ఇంత దారుణం లేదు. ఎప్పుడైతే విష్ణు వచ్చాడో, విష్ణు వచ్చినప్పటి నుంచే ఈ దరిద్రం అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను కూడా అదే చెప్తున్నాడు కదా, మనోజ్ కూడా అదే చెప్తున్నాడు కదా, మేనేజర్లు కొంతమంది డైరెక్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తుందే ఇదంతా అని మనోజ్ కూడా చెప్తున్నాడు. మనోజ్ ఏదో పరువు తీసేశాడు, తండ్రి మీద తిరగబడ్డాడు, అది ఇది అని చెప్పి మనోజ్ని ఇష్టారీతిని మాట్లాడారు. కానీ చూడండి మరి ఇప్పుడు పరువు ఎవరు తీశారు? కుటుంబం పరువు. రైట్. ఇప్పుడు ఇలా చేస్తారా ఎవరన్నా? ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేవాళ్ళు గోండాల్లాగా ప్రవర్తిస్తారా? ఎందుకు చేస్తున్నాడు విష్ణు ఇట్లా? అందుకే విష్ణుకి అసలు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని రన్ చేసే కెపాసిటీయే లేదు, ఆ మానసిక స్థాయి కూడా లేదు అతనికి. అతను ఒక వడ్డీ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు ఇవ్వని వాళ్ళని
అదే కాబోలి బాకీ వాళ్ళు అంటారు కదా, కాబోలీలు అంటారు కదా, డబ్బులు అప్పిచ్చి అప్పు వసూలు చేసుకునే వాళ్ళు, అలాంటి దానికి కరెక్ట్గా పనికొస్తాడు అతను. ఇప్పుడు సినిమాలు రావట్లేదు అంటే దానికి ఎవరేం చేస్తారు? అయినా నీవో ఇప్పుడు మాకు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ డబ్బులు సరిపోవట్లేదా మీకు? ఎందుకు ఇంత పిచ్చి దేనికి డబ్బులు అంటే? పైగా అంతకుముందు కూడా డే స్కాలర్స్ లంచ్ బాక్సులు తెచ్చుకుంటానికి వీల్లేదు, క్యాంటీన్లోనే తినాలి. ఆ క్యాంటీన్లో వచ్చే డబ్బులు కూడా వీళ్ళకే కావాలి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద పేరున్న స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా. ఆ స్కూల్స్లో లంచ్ ఇస్తారు. ఒకవేళ వద్దు అంటే గనక ఆప్షన్ మందే, మనం లంచ్ పట్టుకెళ్ళొచ్చు కావాలంటే. ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనం లంచ్ పట్టుకెళ్ళొచ్చు, ఎందుకంటే లంచ్ బిల్ ఎక్కువే ఉంటుంది, ఏ మాటకు ఆ మాట. చాలా రకరకాలు ఉంటాయి, అవన్నీ పిల్లలు తింటారా సస్తారా అది వేరు విషయం. కానీ ఒళ్ళు బలిసిన వాళ్ళు కడతారు. చాలా మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తారంటే సంవత్సరానికి 5 లక్షల ఫీజు ఉంది, 3 లక్షల ఫీజు ఉంది అనుకోండి, వాళ్ళకి 1 లక్ష రూపాయలు మెస్ బిల్ అంటే వాళ్ళే మాట్లాడకుండా కట్టేస్తారు. కానీ ఒక తిరుపతి లాంటి ఏరియాలో పక్కన పల్లెటూర్ల నుంచి రైతుల పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి రూములు తీసుకొని, హాస్టల్లో ఉండే డబ్బులు కూడా కట్టుకోలేక రూములు తీసుకొని ఆ రూముల్లో ఉండి వంట చేసుకొని బాక్స్ పట్టుకుని వెళ్తారు. నీకెందుకు? వాళ్ళు చదువుకోవడానికి వస్తే చాలు అనుకోవాలి, నువ్వు నీ ఫీజు నీకు కడితే చాలు అనుకోవాలి. అంటే నుంచున్న పన్ను, కూర్చున్న పన్ను, జుట్టు ఉంచుకున్న పన్ను, జుట్టు తీసేసుకున్న పన్ను వేసిన వాళ్ళలాగా దాంట్లో డబ్బులు రావాలి అంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఈ కేసులోంచి ఎట్లా బయటపడతారు? కిడ్నాప్ కేసు అంటే అదేం చిన్న విషయం కాదు. తమ్ముడిని ఏడిపించినట్టు అనుకున్నాడా విష్ణు? అలాగే మాలో గెలవడం అనుకున్నాడా? అలాగే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ రెండోసారి కూడా తనే మా ప్రెసిడెంట్ అవడం అన్నంత ఈజీ ఉంది వాళ్ళకి. ప్రతిదీ మేము ఏదైనా చేయగలము అని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా సరే వీళ్ళకి రాజకీయ నాయకులు కానీ అట్లాంటి వాళ్ళు వీళ్ళకి సహాయాలు చేయకోకుండా వీళ్ళు తప్పు చేశారు, తప్పును అది నిజంగా కిడ్నాప్ చేసినట్లు కూడా వచ్చేసింది. ఇంకా దీని గురించి మాట్లాడుకునేది లేదు, చట్టం చూసుకుంటుంది అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.